హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. చైనా పేరు వినిపిస్తేనే వీళ్ళు మళ్ళీ కొత్తగా ఏం చేశారన్న ఆలోచన అయితే మన మైండ్లో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన కూడా అలాంటిదే. దీని గురించి విన్న తర్వాత ఇలాంటివి వీళ్ళకే సాధ్యం అనుకుంటారు. మరి సాధారణంగా మనమైతే వైన్ను తాగడానికి వినియోగిస్తాం, ఇంకా కొందరైతే తమ అందాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ చైనాలో మాత్రం ఒక వ్యక్తి దీనికి భిన్నంగా చేశాడు. అసలు తను ఏం చేశాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వైన్ సీసాలో ఏడాది కిందట పెట్టిన పాము అసలు బతుకుంటుందా? అసలు సంవత్సరం పాటు పాములు అలా బతికి ఉండగలవా? అవి మూత తీసినప్పుడు కాటేస్తాయా? అసలు ఈ పాముల గోలేంటిరా బాబు అనుకుంటున్నారా? ఇలాంటి వింతలు చైనాలోనే కనిపిస్తాయి. పైన ప్రశ్నలకు సమాధానం అవుననే తెలుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, చైనాకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి చికిత్స కోసం స్నేక్ వైన్ సీసాను కొనుగోలు చేశాడు. తీరా దాని మూత తీయగా లోపలున్న పాము ఒక్కసారిగా బయటకొచ్చి అతనిపై దాడి చేసింది. ఇలాంటి వింత వైద్య విధానాలు, ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలకు నిలమైన చైనా దేశంలో స్నేక్ వైన్ను సంప్రదాయ వైద్య చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అది అక్కడ చాలా ప్రాచుర్యం చెందిన పద్ధతి కూడా. ఇందులో భాగంగా ఒక విషపూరిత పామును వైన్ పోసిన సీసాలో ఉంచుతారు. ఆ తర్వాత దానికి మూత పెట్టి అనేక నెలల పాటు అలానే వదిలేస్తారు. అలా చేస్తే ఆ వైన్ ఔషధంలా మారుతుందట. అక్కడి వారి నమ్మకం కూడా. దీనిని సేవించడం వల్ల రుమాటిజం, ఆర్థరైటిస్, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చైనీయులు నమ్ముతుంటారు. చైనా హిలాంగ్జియాంగ్ కు చెందిన ఓ వ్యక్తి ఏడాది క్రిందట 3 స్నేక్ వైన్ల జార్లను కొన్నాడట. తరువాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడి కుమారుడి చికిత్స కోసం వాటిని కొనుగోలు చేశాడట. అయితే కొన్న వెంటనే వాటిని తెరవలేదు. ఎక్కువ కాలం పాటు వైన్లోనే పాము ఉంటే ఔషధ గుణాలు మరింత బాగుంటాయని వాటిని అలానే వదిలేశాడట. ఇటీవల దాదాపు ఏడాది తరువాత వాటిని తెరిచాడట. అనూహ్యంగా 3 జార్లలోని పాములు బతికే ఉన్నాయని అతడు చెప్పాడు. వాటిలో ఒకటి తనను కాటేసిందని అంటున్నాడు. వెంటనే ఆసుపత్రిలో చేరగా వైద్యులు చికిత్స అందించి తనను బతికించారని ఆ చైనా వ్యక్తి వెల్లడించాడు. వైన్ జారులో ఏడాది పాటు పాములు బతికే ఉన్నాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాలి లోపలికి వెళ్లేలాగా జార్ మూత కొంచెం తెరిచి ఉంచితే గనక ఆల్కహాల్లో పాములు బతికే ఉండగలవని కొంతమంది అంటున్నారు. అయితే పాములు సుస్థావస్థలోకి వెళ్ళగలవని, అప్పుడు వాటికి చాలా తక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరమవుతుందని వారు అంటున్నారు. కానీ జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఆల్కహాల్ వంటి ద్రావణంలో మునిగి ఉన్న ఏ పాము కూడా గంట కన్నా ఎక్కువ బతకలేదని, ఇలా జరగడం అసాధ్యమని వారు అంటున్నారు. ఇతర జంతువుల్లాగా వాటికి కూడా బతకడానికి నీరు, ఆహారం, ఆక్సిజన్ అవసరమని వారు అంటున్నారు. ఇంతకీ ఆ పాము అందులో ఎలా బ్రతుకుందంటారు? ఇందులో ఎంతవరకు నిజముంది? అయినా చైనా వాళ్ళకు సంబంధించి ఏది జరిగినా చాలా వింతగానే చేస్తుంటారు, వింతలుగానే జరుగుతూ ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.